హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు ద జంగిల్ ట్రైలర్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే స్టోరీ కాదు, ఆ స్కేల్. బాలీవుడ్లో కామెడీ సినిమా అంటే ఇప్పుడు చాలా రేర్ అయిపోయింది. కానీ వెల్కమ్ ఫ్రాంచైజీ నుంచి మళ్ళీ తీసుకొచ్చి దానికి జంగిల్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్ని యాడ్ చేసి పైగా 30+ యాక్టర్స్ని ఒకేసారి స్క్రీన్ మీద తీసుకురావడం అంటే చాలా రిస్కీ డెసిషన్. మరి మేకర్స్ రిస్క్ తీసుకున్నారా లేదా జాక్పాట్ కొడతారా అనేది ఈ వెల్కమ్ టు ద జంగిల్ ట్రైలర్ని కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేస్తూ మాట్లాడదాం. ముందుగా వెల్కమ్ ఫ్రాంచైజీ గురించి మాట్లాడుకోవాలి. 2007లో రిలీజ్ అయిన వెల్కమ్ ఇప్పటికీ టీవీలో వస్తే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఉదయ్ శెట్టి, మంజ్ను బాయ్, రాజీవ్, డాక్టర్ గుర్గోవ్ క్యారెక్టర్స్ కల్ట్ స్టేటస్ సంపాదించాయి. కామెడీ టైమింగ్, మెమొరబుల్ డైలాగ్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ వాళ్ళ వెల్కమ్ ఫ్రాంచైజీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యేలా చేసింది. తర్వాత వెల్కమ్ బ్యాక్ వచ్చింది. కమర్షియల్గా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఒరిజినల్ వెల్కమ్ రేంజ్ అంత మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ డెకేడ్ గ్యాప్ తర్వాత వెల్కమ్ టు ద జంగిల్తో ఫ్రాంచైజీ మళ్ళీ వస్తుంది. అందుకే ట్రైలర్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ ఇంప్రెషన్లో ట్రైలర్ కంప్లీట్గా కేవటిక్ ఎంటర్టైనర్ లాగా అనిపించింది. ట్రైలర్ చూస్తే ఇది స్టోరీ ఓరియంటెడ్ సినిమా అని అనిపించట్లేదు, అలాగని లాజిక్ ఓరియంటెడ్ సినిమా కూడా కాదు. ట్రైలర్ ఒక్క విషయం మాత్రం క్లియర్గా చెప్తుంది, ఆడియన్స్ థియేటర్లో నవ్వాలి. ఆ ఆబ్జెక్టివ్ని ట్రైలర్లో మోస్ట్లీ అచీవ్ చేసినట్టు అనిపించింది. కామెడీ, యాక్షన్, కన్ఫ్యూజన్, మిస్అండర్స్టాండింగ్స్, వన్ లైనర్స్ అన్నీ మిక్స్ చేసి రోలర్ కోస్టర్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. విజువల్ స్కేల్ కూడా ప్రీవియస్ వెల్కమ్ ఫిలిమ్స్ కంటే బిగ్గరగా కనిపించింది. ఈ సినిమా గురించి ఆడియన్స్ ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నారంటే రీజన్ నెంబర్ 1 అక్షయ్ కుమార్. బాలీవుడ్ కామెడీ అంటే అక్షయ్ కుమార్ పేరు కంపల్సరీగా వస్తుంది. రీజన్ నెంబర్ 2 రీయూనియన్ ఫ్యాక్టర్. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ కాంబినేషన్ మళ్ళీ కలిసి స్క్రీన్ మీద కనిపించడం. ఈ కాంబినేషన్ గురించి చెప్పగానే హీరా ప్యారీ గుర్తొస్తుంది. అండ్ రీజన్ నెంబర్ 3 మొహరా రీయూనియన్. అక్షయ్ కుమార్ అండ్ రవీనా టాండన్ రీయూనియన్ 90s ఆడియన్స్కి ఇదొక ఎమోషనల్ మూమెంట్. రీజన్ నెంబర్ 4 మ్యాసివ్ క్యాస్ట్. 34+ యాక్టర్స్ ఇందులో యాక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ హిస్టరీలోనే కామెడీ జోనర్లో ఇంత పెద్ద క్యాస్ట్ ఎప్పుడూ చూడలేదు. జానీ లివర్, రాజ్పాల్ యాదవ్, అర్షద్ వర్షి, శ్రేయాస్ తాప్లే, తుషార్ కపూర్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ అందరూ కామెడీ స్పెషలిస్ట్లే. అండ్ ఇక ట్రైలర్ స్టార్టింగ్లో ఒక ఫేక్ హై బడ్జెట్ మూవీ షూటింగ్ సెటప్ చూపిస్తారు. 2000 crore మూవీ షూటింగ్ అని సెటప్ ఇట్ సెల్ఫ్ సెటైర్ లాగా డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ సీరియస్గా ఉన్న సడన్గా కామెడీ టోన్కి షిఫ్ట్ అవ్వడం చాలా బాగుంది. అండ్ ఇంక అక్కడి నుంచి మనకు ఆ సినిమా ఒక టోన్ అర్థమైపోయింది, ఇది కంప్లీట్గా ఒక ఫన్ అండ్ రోలర్ కోస్టర్లా ఉండబోతుందని. ట్రైలర్ సెకండ్ ఫేజ్లో స్టోరీ కంప్లీట్గా షిఫ్ట్ అవుతుంది. క్యారెక్టర్స్ జంగిల్లోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ నుంచి యాక్చువల్ కామెడీ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. అడ్వెంచర్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి, యాక్షన్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి, సర్వైవల్ కామెడీ యాంగిల్ కూడా యాడ్ అవుతుంది. ట్రైలర్ బట్టి చూస్తే క్యారెక్టర్స్ ప్లాన్ చేసిన మిషన్ కంప్లీట్గా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఇది కామెడీకి మెయిన్ సోర్స్ అవ్వచ్చు. ఇప్పుడు అక్షయ్ కుమార్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అక్షయ్ కుమార్ స్ట్రెంగ్త్ యాక్షన్ కాదు, రొమాన్స్ కాదు, కామెడీ. బాలీవుడ్ హిస్టరీలో ఫిజికల్ కామెడీని బెస్ట్గా యూజ్ చేసిన యాక్టర్లో అక్షయ్ టాప్ లిస్ట్లో ఉంటాడు. హీరా పెహరీలో రాజు క్యారెక్టర్, వెల్కమ్లో రాజీవ్, బుల్బులేలో ఆదిత్య, హౌస్ఫుల్ ఫ్రాంచైజీ ఈ రోల్స్ అన్ని ఆడియన్స్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ట్రైలర్లో అక్షయ్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఓల్డ్ కామెడీ అక్షయ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. రీసెంట్ ఇయర్స్లో ఆడియన్స్ మిస్ అయిన వర్షన్ ఇది. పరేష్ రావల్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సీన్లో ఇంపాక్ట్ ఉంటుంది. డైలాగ్ డెలివరీ, కామెడీ రియాక్షన్, టైమింగ్ ఇవన్నీ ట్రైలర్లో కనిపించాయి. అక్షయ్ పరేష్ కన్వర్జేషన్స్ మూవీకి హైలైట్ అవ్వచ్చు. ఆడియన్స్ ఆల్రెడీ ఈ కాంబినేషన్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సునీల్ శెట్టి మోస్ట్లీ యాక్షన్ హీరో ఇమేజ్తో ఫేమస్, కానీ కామెడీ రోల్స్లో కూడా మంచి టైమింగ్ ఉంటుంది. ట్రైలర్లో చూస్తే కామ్ ఫేస్తో ఫన్నీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు. అక్షయ్ అండ్ పరేష్ మధ్యలో బ్యాలెన్స్ క్రియేట్ చేయడంలో రోల్ ఇంపార్టెంట్గా ఉండొచ్చు. జానీ లివర్ అండ్ రాజ్పాల్ యాదవ్. కామెడీ జోనర్లో వీళ్ళిద్దరూ లెజెండ్స్. ట్రైలర్లో లిమిటెడ్ స్క్రీన్ టైం వచ్చినా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తారు. ఇంకా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ దిశా పటాని, జాక్వెలిన్ ఫెర్నాండెస్, రవీనా టాండన్, లోరా దత్తా వీళ్ళని గ్లామర్ కోసం అయితే పెట్టలేదు. ట్రైలర్ చూస్తే కామెడీ సిచ్యువేషన్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యే సీన్స్ కనిపించాయి. ఎస్పెషలీ రవీనా టాండన్ ప్రజెన్స్ ఓల్డ్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇంక ఈ మూవీ ఒక డైరెక్టర్ అహ్మద్ ఖాన్ ప్రీవియస్గా యాక్షన్ ఎంటర్టైనర్స్ ఎక్కువగా తీశారు. బాగీ 2, బాగీ 3
కాబట్టి యాక్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది, కానీ ఈసారి మాత్రం అది కామెడీతో కంబైన్ చేసి ఆ జంగిల్ సెట్టింగ్ డెసిషన్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ ఇంకా ఈ వెల్కమ్ ఫ్రాంచైజీని ఫ్రెష్గా ఫీల్ చేయడానికి ట్రై చేశారు. కామెడీ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. టైమింగ్ మిస్ అయితే జోక్ వర్క్ అవ్వదు. ట్రైలర్లో బీజిఎం ఎనర్జెటిక్గా ఉంది. విజువల్స్ అయితే చాలా రిచ్గా ఉన్నాయి. అది చూడగానే చాలా పెద్ద బడ్జెట్ పిక్చర్ అని ఫీల్ వస్తుంది. జంగిల్ లొకేషన్స్ కూడా చాలా గ్రాండ్గా క్యాప్చర్ చేశారు. అండ్ ఇంకా 4-minute ట్రైలర్ని బాగా ఎంగేజింగ్గా మెయింటైన్ చేశారు. 4-minute ట్రైలర్ని ఎంగేజింగ్గా మెయింటైన్ చేయడం ఈజీ కాదు, కానీ ఎడిటర్ కరెక్ట్గా కట్ చేశారు. కామెడీ బీట్ తర్వాత యాక్షన్ బీట్ తర్వాత రియాక్షన్ కామెడీ ఫ్లో స్మూత్గా ఉంటుంది. అండ్ ఈ ట్రైలర్ చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఆ 2000 crore ఫేక్ మూవీ సెటప్, ఈ జంగిల్ సర్వైవల్ యాంగిల్, యానిమల్ ఎన్కౌంటర్స్ ఇవన్నీ ఒక ట్రెజర్ హంట్ స్టైల్ విజువల్స్ లాగా అనిపిస్తున్నాయి. ఈ మూవీకి పాజిటివ్స్ ఏంటంటే అక్షయ్ కుమార్ గారి కంబ్యాక్ కామెడీ, పరేష్ రావల్ గారి ప్రెజెన్స్, సునీల్ శెట్టి గారి రియూనియన్ ఇవన్నీ ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్. నాకు డౌట్ ఏంటంటే టూ మెనీ క్యారెక్టర్స్ పెట్టేశారు. స్టోరీ సరిగ్గా లేకపోయినా, కామెడీ వర్కౌట్ అవ్వకపోయినా ఇంకంతే. ఓపెనింగ్స్ అయితే స్ట్రాంగ్గా ఉండే ఛాన్స్ ఉంది. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ రియూనియన్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ కరెక్ట్గా హిట్ అయితే మూవీ అయితే హ్యూజ్ సక్సెస్ అవ్వచ్చు. కామెడీ క్లిక్ అయినా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంకా కామెడీ మిస్ అయితే స్టార్ క్యాస్ట్ అలోన్ సేవ్ చేయడం చాలా కష్టం. ఓవరాల్గా వెల్కమ్ టు ద జంగిల్ ట్రైలర్ కంప్లీట్గా లాజిక్ ఫ్రీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తుంది. ట్రైలర్ ఆబ్జెక్టివ్ ఆడియన్స్ని నవ్వించడం. ఆ ఆబ్జెక్టివ్లో ట్రైలర్ మోస్ట్లీ సక్సెస్ అయింది. సో మరి వెల్కమ్ టు ద జంగిల్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.